అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు. మేము కూడా మా పేరెంట్స్ వచ్చారు కదా, ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దానికోసం ముందైతే పచ్చడి రెడీ చేస్తున్నాము. మా మదర్ లేదు అనుకోండి, ఇంట్లో క్లీనింగ్ పని ఈ పని అంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు కానీ అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేది. కాకపోతే వీళ్ళు ఉండడం వల్ల నేను ఓన్లీ క్లీనింగ్ పని చేసుకున్నాను. ఆ లోపల మా అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టింది. చూడండి, అన్నీ రెడీ చేసింది. మొత్తం ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి మొత్తం అన్ని బెల్లం కోరి అన్నీ రెడీగా పెట్టింది అనమాట. ముందైతే ఉగాది పచ్చడి తయారు చేద్దాం. కాకపోతే మా అమ్మకి మా అమ్మ చేసే స్పెషల్ డిష్ ఏంటంటే పాకం గారెలు అనమాట. గారెలు చేస్తారు, దాంట్లో బెల్లం పాకంలో పెడతారు చూసారా. చాలామంది చేస్తారు కానీ బెల్లం పాకంలో అవి బెల్లం పాకం పీల్చుకోదనమాట. కానీ మా అమ్మ చేసిందంటే బెల్లం పాకం చాలా బాగా పీల్చుకుంటుంది. గారె సూపర్గా ఉంటుంది. అసలు మా పిన్ని అయితే చాలా బాగా చేస్తుంది కుకింగ్. తనకి కూడా మా అమ్మ చేసిన పాకం గారెలే బాగా ఇష్టము. తను చేస్తే రాదంటది. సో అది కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఉగాది పచ్చడి చేసేద్దాము. ఉగాది పచ్చడి నేను చాలా చోట్ల తిన్నాను. ఎప్పుడు లిక్విడ్గా ఉంటుంది అనమాట, వాటర్లా కారిపోతున్నట్టు ఉంటుంది. కాకపోతే మేము చేసే దాంట్లో కారినట్టుగా ఉంటుంది, చాలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అట్టుపండు అనమాట. ఈ అట్టుపండు మనం అయిపోయిన తర్వాత లాస్ట్లో పిసికామనుకోండి, లిక్విడ్గా అంతా కంటెంట్ పోయి ఇది గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట. అది స్పెసిఫిక్. ఇప్పుడైతే చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మేము ఉగాది పచ్చడి చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే చింతపండు పులుసు ఆల్రెడీ పిసికేసి పెట్టేసుకున్నాము. తర్వాత బెల్లం కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత చూడండి, కొబ్బరి, మామిడికాయ అంటే మనం 6 రుచులు అంటారు చూసారా. సో దానికోసం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవి చూడండి, వేపాకు. అసలు యూకేలో వేపాకు దొరకడం కొంచెం కష్టమేనండి. మేము ఒక్కొక్కసారి అయితే దొరికేవి కూడా కాదు, లక్కీగా మాకు చిన్న ప్యాకెట్స్ దొరికాయి. సో ఇవన్నీ క్లీన్ చేసి మా అమ్మ అయితే పెట్టేసింది అనమాట. సో ఆ తర్వాత చూడండి, ఇక్కడ స్వీట్ రావడానికి మనకి ఫ్రూట్స్ అవి కలుపుతాం అనమాట. చూడండి, మేము గ్రేప్స్ చూసారా, ఈ గ్రేప్స్ అన్నీ కట్ చేశారు. ఇంకా చూడండి, పచ్చిమిరకాయలు కారం కోసం అనమాట. కొంచెం కారం వేస్తాం, పసుపు కూడా వేస్తాము. తర్వాత ఇంకా మనకి కావాల్సిన నట్స్ అనమాట. చూడండి, మేము అన్నీ ప్యాక్ చేసి ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాము. ఇంకా ఇది కూడా వేస్తారు చూసారా, వేపిన పప్పు అంటారు చూసారా, దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే మా అమ్మ మా కోసం ఉగాది పచ్చడి రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే మా అమ్మ బెల్లం కలిపేస్తుంది చింతపండు పేస్ట్లోని. అందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు కానీ మేము లాస్ట్లో యాడ్ చేసేది అట్టిపండు వల్ల స్వీట్ టేస్ట్ బాగా వస్తుంది. అండ్ అది గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట, వాటరీ కింద ఉండదు. సో దానికోసమనే నేను ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. తర్వాత ఏం కలుపుతాం, ముందే కనిపిస్తాయి అది చూడండి. సో అట్టిపండు ఏంటంటే మనం చేత్తో అన్నా పిసకచ్చు, కొంచెం మిక్సీలో అన్నా చేసేయచ్చు. ఇవి కొంచెం మెత్తగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా చేత్తో పిసికేస్తుంది అనమాట. మరి కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి మిక్సీలో ఆడేయచ్చు. మిక్సీలో ఆడేసి అది వేసేయచ్చు అనమాట. అట్టిపండు చేత్తో మ్యాష్ చేసిన తర్వాత ఇలాగైతే తయారవుతుంది అనమాట. గ్రేప్స్, యాపిల్, కొబ్బరి, మామిడికాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా దీనిలో కలిపేసుకుంటున్నాము. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా ఇవన్నీ కలిపేస్తున్నాము. తర్వాత ఏంటంటే కొంచెం ఇది చూడండి, వేపిన శనగపప్పు పౌడర్ అనమాట. ఏంటంటే మనకు గుజ్జులా తయారైంది కదా, ఈ పౌడర్ కలిపినప్పుడు ఇంకా మంచి థిక్ పేస్ట్లా వస్తుంది అనమాట. దానికి వేపిన శనగపప్పు పౌడరు ఇది కూడా వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు అనమాట, మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం పసుపు చాలా. కొంచెం కారం అయితే వేస్తున్నాను, ఎంతైనా చాలా. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట, చాలా. ఎంత చాలా టేస్ట్ కాదు, 6 రుచులు వేసుకున్నట్టు అనమాట, అంతే అండి. ఫైనల్గా వేపాకు అనమాట. వేపాకు యూకేలో దొరకడం కొంచెం కష్టమేనండి. లక్కీగా మాకు ఈ ఇయర్ వేపాకు అయితే దొరికింది చిన్న చిన్న ప్యాకెట్స్లో. సో అవన్నీ ఇలా క్లీన్ చేసి పౌడర్ కింద ఇలా క్లీన్ చేసింది అన్నమాట. సో ఇది కొంచెం వేస్తున్నాం. మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చేదైపోతుంది అంటారు. వేసేనా? ఉగాది పచ్చడి అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. ఫుల్గా ఓవర్లోడెడ్ ఫ్రూట్స్తో ఇంకా నట్స్తో
చాలా బాగా రెడీ అయ్యింది. చూస్తున్నారా ఎంత థిక్గా ఉందో. నేను యాక్చువల్గా ఎప్పుడైనా గుళ్ళకి కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చేతిలో పోస్తే వాటర్లో కారిపోయేలా ఉండేదన్నమాట. సో అది నాకు అంత నచ్చేది కాదు. సో మా ఇంట్లో చేసేది మాత్రం ఇలా గుజ్జు గుజ్జుగా మా అమ్మమ్మ టైం నుంచి ఇలాగే చేస్తారు. అట్టిపండుని పిసికి ఇలా గుజ్జు గుజ్జుగానే చేస్తారన్నమాట. సో అది నాకు చాలా ఇష్టమైన రెసిపీ. ఇంకా దీంట్లో ఏంటంటే అంతా మనం ఏంటంటే బెల్లం అది షుగర్స్ ఎక్కువ కలపట్లేదు అనమాట. సో వచ్చిన టేస్ట్ అంతా కూడా ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్ నుంచి వచ్చే స్వీట్ టేస్టే వస్తుంది. సో అది హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇదనమాట మా ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడైతే దేవుడికి అయితే తీసేసాను ఆల్రెడీ బౌల్లోకి. ఇది దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేస్తాం అన్నమాట. తర్వాత మా అమ్మ పాకం గారెలు వేస్తుంది అనమాట, బెల్లం పాకం గారెలు. అవి చాలా బాగుంటాయి. గారె లోపలి వరకు ఆ బెల్లం పాకం అనేది పీల్చుకుని చాలా బాగుంటుంది అనమాట. మీకైతే ఆ రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ అయితే దేవుడికి తీస్తాను కదా, ఇప్పుడైతే వెళ్ళి పూజ చేద్దాం పదండి. చలికాలంలో యూకేలో అస్సలు ఒక్క పువ్వు కూడా పోయదు. ఇప్పుడు కొంచెం ఎండాకాలం వస్తుంది చూసారా, కొంచెం గులాబీ పూలు లాంటి పూలు అయితే పోస్తున్నాయి. చాలా బాగున్నాయి కదా. కానీ మొక్క చూసారంటే ఇది గులాబీ కాదు, కానీ ఇది కొంచెం గులాబీ పూల్లా వస్తున్నాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి ఈ పూలు. సో ఈ పూలు అయితే ముందు పెడదాము. మా అమ్మ పాకం గారి రెసిపీ అయితే స్టార్ట్ చేసింది. పక్కనే మినువులు అయితే నానబెట్టిని మేము రుబ్బుతున్నాము. ఇప్పుడైతే ఏంటంటే ఫస్ట్ పాకం రెడీ చేసుకోవాలన్నమాట. సో మేమేమంటే ఒక చూడండి ఇలాగ బెల్లం కోసాం కదా, తర్వాత మేము ఒక 1/2 kg బెల్లం తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసావా, చిన్న గ్లాసు చూడండి, 1/2 kg బెల్లం తీసుకుని ఎంత గ్లాసు వాటర్ వేసాం అన్నమాట. ఇది మీకు ఎక్కువ గారెలు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని గారెలు అయితే ఉంటాయి, ఒక 10 సరిపోతాయి. ఒక 10 కావాలి అనుకుంటే కనుక 10 పాకం గారెలు కావాలి అనుకుంటే మీరు ఒక 1/2 kg బెల్లం వేసుకుని ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని వేడి చేయాలన్నమాట. ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు వేడి చేస్తున్నాము. సో దట్ ఏంటంటే పాకం రెడీ అవుతుంది. చూడండి 5 minutes అయిన తర్వాత కొంచెం బెల్లం అయితే కరిగింది. మీన్వైల్ మేము ఏంటంటే ఇలా నూనె కూడా పెట్టేసుకున్నాము గారెలు వేయడానికి. మొత్తం సెట్టింగ్ అంతా రెడీ చేస్తాము. ఇలాంటి కవర్ మీద గారె బాగా వస్తుంది కదా మనకి. సో అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే గారెలు వేసేద్దాం పదండి. మనం ఈ పాకం అనేది అవుతున్నప్పుడే కొంచెం ఫ్లేవర్ రావడానికి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. సో నేనైతే వేస్తాను. చూడండి ఇంకా ఆల్మోస్ట్ పాకం అయితే అయిపోతుంది. ఇంకా 1 or 2 minutesలో అయితే ఇది దించేసి పక్కన పెట్టేసుకోవచ్చు. 10 minutes పాటు వేడి చేసేటప్పటికి పాకం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గారెలు కూడా వేసేద్దాం రండి. బెల్లం పాకం గారెలు వేసేటప్పుడు మనం పిండి రుబ్బేటప్పుడు సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలన్నమాట. కొంచెమే వేసుకోవాలి. లేదు అనుకుంటే మొత్తానికైతే వేసుకోనవసరం లేదు. ఇంకా మనం గారెలు చేసేటప్పుడు మనం నార్మల్‌గా వేసే గారెల కంటే కొంచెం పలచగా చేసుకొని మనం గారెలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పలచగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం పాకం అనేది బాగా పీలుస్తుంది కదా, అందుకే కొంచెం పలచగా వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ గారెలు అయితే వేసేస్తున్నాము. ఈ పాకం కూడా రెడీ అయిపోవాలి కదా గారె వేసేటప్పటికి, అందుకే మొత్తం రెడీ చేసాము. సో చూడండి ఇప్పుడు మా అమ్మ అయితే నొక్కుతుంది. మన టిప్ ఏంటంటే ఇక్కడ అది పాకం అనేది చాలా వేడిగా ఉండాలి, అప్పుడే పీలుస్తుంది అనమాట. లేకపోతే తక్కువగా పీలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ప్యారలల్గా చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా వేడిగా ఉంది. ఇప్పుడే ఆఫ్ చేసాము. సో వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకుంటే ఎక్కువ పాకం అయితే పీలుస్తుంది అనమాట. గిన్నెలో ఉంటే
కింద వాటికే పాకం తగులుతుంది, పై వాటికి తగలట్లేదని ఏంటంటే మేము బెటర్గా ఏం చేసామంటే పాకం వేసేసి ఇలా గారెలన్నీ ఇలా పెట్టేసాం, మనకు ఒకసారి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడైతే తిప్పుతాను ఉండండి నేను. చూడండి ఇటు సైడ్ బాగా పీల్చింది. గిన్నెలో అయితే మనకి ఇలా తిప్పడానికి ఉంటుంది కదా, విరిగిపోతూ ఉంటాయి. సో అందుకని ఇలా ప్లేట్లో పెట్టేసాం అనమాట. కరెక్ట్గా చూడండి, మా 1/2 కేజీ బెల్లానికి 10 గారెలు అనుకున్నాం, 10 గారెలు కరెక్ట్గా వచ్చాయి. ఇటు చూసారంటే మీకు బాగా పీల్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా తిప్పితే ఇటు సైడ్ కూడా కొంచెం పీలుస్తుంది అనమాట. మిగిలిన మినపరుబ్బుతో ఏంటంటే మేము మసాలా గారెలు వేస్తున్నాము. సో అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏంటంటే మేము దీంట్లో ఇవో చూడండి ఉల్లిపాయలు కట్ చేసాము, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం కూడా కట్ చేసి అన్నీ కలిపేసి ఇవి కలిపేస్తున్నాను. పచ్చిమిరకాయలు కూడా కట్ చేశాను, చూడండి ఇవన్నీ కలిపేస్తున్నాను. దీంట్లో మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నది. నాకైతే ముందు ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదు. ఇప్పుడు మా అమ్మ చెప్పింది కనుక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను మొత్తం. చూడండి మసాలా గారెలు మా అమ్మ ఎంత ఫాస్ట్గా వేసేస్తుందో. చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే ఎంత ఫాస్ట్గా వేయను. చిన్న చిన్న గారెలు అంటే మనం పెట్టే గారెలు కాదు, నార్మల్ గారెలు. చూడండి ఫాస్ట్గా టిక్ అని వేసేస్తుంది. మా అమ్మ ఫాస్ట్గా వేసేస్తూ ఉంటే నేను కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాను. త్వరగానే అయిపోతుంది వీటితో పని. చూడండి మరీ ఎక్కువగా కాలనివ్వట్లేదు, ఎందుకంటే మనం బయట తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ మారుతుంది కదా, అందుకనే ఒక మీడియం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నాను అనమాట. చూడండి మా థిక్గా ఉన్న ఉగాది పచ్చడి, బెల్లం పాకం గారెలు, ఇంకా మసాలా గారెలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. మా అమ్మ అయితే అన్నీ తయారు చేసేసింది. ఇప్పుడు పరవాన్నం కూడా చేద్దామని చెప్పేసి ఇప్పుడు అల్లుడు గారు సగ్గుబియ్యం పరవాన్నం అయితే స్టార్ట్ చేశారన్నమాట. చూద్దాం అత్తగారు మామగారు ఏమంటారో ఆ టేస్ట్ చూసి. పరవాన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తాం చూసారా, ఆ ప్రాసెస్ జరుగుతుందనమాట. చూడండి పరవాన్నం ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తాం ఇప్పుడు. చల్లారింది, సో బెల్లం కూడా వేసేస్తున్నారు ఇప్పుడు. ఎలా ఉందో చెప్పండి మా అమ్మ చేసిన ఉగాది పచ్చడి ఇంకా గారెలు. చెప్తా ఒకటి తింటున్నాం కదా. ఉగాది పచ్చడి బాగుంది. చట్నీ ఏది అది? చట్నీ ఇదిగో తీసుకోండి, ఇదిగో తింటే బాగోదు. బాగున్నాయి మెత్తగా మసాలా వాళ్ళు విత్ అల్లం చట్నీ. పాకం గారెలు కూడా బాగున్నాయి. మీ అల్లుడు చేసిన పరవాన్నం చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇద్దరుని. సరిపోయిందా స్వీట్? హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.